హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే మెంతాకు పప్పు చేస్తున్నానండి. మెంతికూర తీసుకున్నాను, చిన్న కట్టలు ఇవి. పప్పుని ఉడికించి పెట్టుకుంటున్నానండి. ఒక 50% పప్పు ఉడికింది. మెంతికూరని నేను శుభ్రపరచుకున్నాను. ఇది హెల్త్కి మెంతాకు అనేది చాలా చాలా మంచిదండి. ఉడికించుకున్న పప్పులో నేను మెంతాకును వేస్తున్నాను. ఇవి చిన్న కట్టలండి. అదేవిధంగా పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు కూడా వేస్తున్నాను. పసుపు, కారం, సాల్ట్, అదేవిధంగా చింతపండు కూడా వేస్తున్నాను. వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిందండి. ఈ పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. పప్పుని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం నేను కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసానండి. జీలకర్ర, ఆవాలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి. ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా నలగొట్టి వేసానండి. అదేవిధంగా కరివేపాకు కూడా వేసాను. ఈ తాలింపుని ఈ పప్పులో వేసి కలుపుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.